తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని సబ్బండ వర్ణాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రజలంతా దండు కట్టి కదులుతున్నారన్నారు. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 4000 మందితో సభకు బయలుదేరుతున్నామంటున్న గణేష్ గుప్తాతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపటితో తెలంగాణ చరిత్రలో దేశ చరిత్రలో మరో కలికితిరాయిగా నిలవబోతుంది. రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది. మనతో పాటు మాట్లాడడానికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ రేపు గిన్నీస్ రికార్డుకు మరోసారి వేదిక కాబోతుంది. రేపటి ఎలకతుర్తి సభకు అన్ని దారులు అటువైపే ప్రయాణం సాగుతున్నాయి. భారీ బహిరంగ సభ రేపు ఆవిష్కృతం కాబోతుంది. అధినేత రేపటి ప్రసంగం కోసం ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇంతకుముందు పార్టీ టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ కానీ సభలకు కొత్త ఏం కాదు. చాలా సభలు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి సంఘటన మనకు తెలుసు. రాష్ట్రం దాటి కూడా సభలు చేసినటువంటి సంగతి. కానీ ఈసారి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి సంతరించుకున్నటువంటి పరిస్థితి. రజతోత్సవ సభ ఎల్కతిర్తిలో 25 సంవత్సరాల కాలంలో అడుగుపెడుతున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఫౌండర్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే అన్ని కార్యక్రమాల దగ్గరుండి పర్యవేక్షిస్తూ మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్ నుంచి మొదలు పెడితే ఎన్ని ప్యాకెట్లు ఉండాలా, ఎన్ని ఉండాలా, ఎన్ని జనరేటర్లు ఉండాలా, దాని స్టేజ్ ఎక్కడ ఉండాలా, దాని ఫేసింగ్ ఎక్కడ ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా వారికి క్షుణ్ణంగా పరిశీలిస్తే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏదో ఆశపడి మాకు కేసీఆర్ గారు అన్నీ చేశారు కానీ దీనికంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకేదో చేస్తుంది అనేటటువంటి ఆశతో మరి ఓట్లేసి మోసపోయినామని వితిన్ నో టైం ఒక 6 నెలలను గమనించి మరి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కానీ ప్రజాస్వామ్యంలో రికాల్ లేదు. 5 సంవత్సరాల వరకు మనం ఎదురు చూడాలా. మాకు ఒక టార్గెట్ ప్రకారం మేము అన్ని డివిజన్లలో మేము ప్రయాణ సౌకర్యాలన్నీ పూర్తి చేసినప్పుడు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి మా మీద వస్తుంది. ఇంకా మాకు వాహనాలు కావాలి, మేము కూడా వస్తాం, కేసీఆర్ గారిని చూడాలి, వారు ఏం చెప్తారు మేము వినాలి, మేము వారికి స్వచ్ఛందంగా మేము చూస్తాం, మేము కూడా వరంగల్కి వస్తాం, మాకు కూడా బస్సులు ఇవ్వండి, కార్లు ఇవ్వండి అని చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కని విని ఎరగని రూపంలో ఈ మీటింగ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఫోకస్, అన్ని డిపార్ట్మెంట్ల ఫోకస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉందో, మొన్న యూపీలో జరిగినటువంటి మహాకుంభమేళ మీద రాష్ట్రం దేశం అంతా కూడా చూసింది. మరి ఈరోజు కూడా ఇది ఒక మహాకుంభమేళ లాగా ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మేము గట్టిగా నమ్ముతాం. ఇది విభిన్నమైన సభ. గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక సభలు పెట్టింది, సమావేశాలు పెట్టింది. అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ సభకు స్వచ్ఛందంగా మేము వస్తాం, తరలి వస్తాం, వెహికల్ ఏర్పాటు చేయండి అంటుంది. ఓవరాల్గా ప్రజల నుంచే రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? ఉద్యమ సమయంలో జరిగినటువంటి సభలు ఉన్నాయి, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి సభలు జరిగినాయి, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో వంటి సభలు పెడుతున్నాం. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా పార్టీయే, కార్యకర్తలే, సభలే. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మనకేదో ఇబ్బందులు జరుగుతాయని కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకొని మీటింగులు పెడతాను. రాష్ట్రంలో కకావికలమైపోయింది కాంగ్రెస్ పార్టీ వైఖరికి. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ఏ రావాలి, కేసీఆర్ఏ కావాలనే నినాదం మారుమోగుతుంది. ఓవరాల్గా చూస్తే అతి తక్కువ కాలంలో ఒక అధికార పార్టీ ఇంత తొందరగా రెవల్యూషన్ వస్తుందని మీరు భావించారు? నేను అస్సలు భావించలేదు. అంటే ఒకటి రాంగ్ చాయిస్ అనేది మాత్రం అందరం అనుకున్నాం. అంటే నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక పబ్లిక్ రాంగ్ చాయిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినప్పటికి కూడా ఇంకా ఏదో ఆశతో ముందుకు పోతున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ కొన్ని సంవత్సరాలకు ఒక నెగిటివ్ రావడం చాలా పరిపాటి. అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీకైనా వస్తుంది. మాకు రావాలంటే 10 సంవత్సరాలు పట్టింది. కానీ 10 మాసాలు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీకి అందరు చీకొట్టేటటువంటి పరిస్థితి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అడుగడుగున ప్రతి దగ్గర కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చింది.
గట్టిగా వీలైనంత త్వరలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. చివరిగా రేపటి సభకు మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది వెళ్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, సభ పెద్దగా ఉంది, మీ కార్యకర్తలకు మీ నాయకులకు మీరు ఏమి సూచన చేయబోతున్నారు? దాదాపు 3 నుంచి 4 వేల మంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ నంబర్ దాటింది. ఇప్పుడు అందరూ కూడా అన్ని డివిజన్లలో నుంచి బస్సులు, కార్లు అన్నీ కూడా వాహనాలు సిద్ధం చేసినాం. మరి ఇక్కడ నుంచి బయలుదేరి మరి ఉదయాన్నే నిజామాబాద్ ఎగ్జిట్లో ఒక మంచినీళ్ళ వ్యవస్థ, మజ్జిగ వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేసినాం. దాని తర్వాత మార్గ మధ్యంలో పోయేటప్పుడు భోజనం, మధ్యాహ్న భోజనం, రాత్రి మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆకలి వేస్తే అన్ని దగ్గర దొరకవు కాబట్టి అందరూ కూడా భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినాం. బస్సులలో కూడా అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేసినాం. సో కాబట్టి చివరి క్షణంలో కూడా కొంతమంది ఆశిస్తున్నప్పటికీ కూడా వాహనాలు లేవు, ఉన్న కాడికి మేము ఇది చేసినాం. కొంతమంది సొంత వాహనాల్లో కూడా వస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి సభ మాత్రం విజయవంతం అవుతుంది. ఇప్పటికే సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సభ రేపటికి మరో రికార్డు సృష్టించబోతుంది. పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా శ్రేణులతో పాటు అర్బన్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి అత్యధికంగా జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ కార్యకర్తలు కూడా సభకు వస్తున్నారు కాబట్టి అందుకు అనుకూలమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మాజీ అర్బన్ నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.